అందరికీ నమస్కారం. ఇంతకుముందు మనం చేసిన వీడియోలో లీలాసుకులని ఒక మహానుభావులు ఉండేవారని, ఆయన రాసినటువంటి శ్రీకృష్ణ కరుణామృతం అనే ఒక గ్రంథంలోని లీలాసుకుల వారు ఏ విధంగా అయితే కృష్ణలీలల్ని అనుభవించడం జరిగిందో ఆ కృష్ణలీలల్లో ఒక కృష్ణలీలని మనం చెప్పుకొని తరించడం జరిగింది. ఈనాడు ఈ వీడియోలో కృష్ణలీలను తెలుసుకోవాలి అంటే దానికి అనుసంధానంగా ఉన్నటువంటి రామచరితను కూడా తెలుసుకొని తీరాలి. రామాయణం ఒక అద్భుతమైనటువంటి కావ్యం. వాల్మీకి మహర్షి మానవాళికి అందించినటువంటి ఒక గొప్ప సందేశం రామచరిత. వాల్మీకి మహర్షినే ఎందుకన్నాను అంటే ఎంతోమంది ఎన్నో కోణాల్లో రామాయణాన్ని చూసి అనుభవించి రాయడం జరిగింది. కానీ వాల్మీకి మహర్షి త్రేతాయుగం నాటివాడు. మనందరికీ విదితమైనటువంటి ఒక విషయం ఏమిటి అంటే సీతాదేవిని అడవికి పంపించిన తర్వాత ఆమె పురుడు పోసుకుంది వాల్మీకి మహర్షి ఆశ్రమంలో అని, కుశలవులు అక్కడ జన్మించడం జరిగిందని, తర్వాత వారి విద్యాభ్యాసం కూడా వాల్మీకి మహర్షి దగ్గర జరిగింది అని మనందరికీ తెలుసు. ఆ విధంగానే రామాయణాన్ని కూడా వాళ్ళు అభ్యాసం చేసి అవగతం చేసుకుని వెళ్ళి మొట్టమొదట అయోధ్యలో రాముడు ముందు మహాగానం చేయడం జరిగింది రామాయణాన్ని. రాముడు అది విన్న తర్వాత అవును ఇది నిజమే, ఇది నా జీవితంలో జరిగింది అని ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి వాల్మీకి మహర్షి రామాయణాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం. అయితే రామాయణం మొత్తం చూసుకుంటే బయట టెక్నికల్గా మనందరికీ తెలిసేటటువంటి విషయం ఏమిటి అంటే రాముడు అడవికి వెళ్ళాడు, సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు, ఆ విధంగా రావణాసురుడిని వెళ్ళి చంపడం జరిగింది అని మనందరికీ తెలిసిన విషయం అది. కానీ సూక్ష్మం ఏమిటి అంటే మనం తెలుసుకోవాల్సిన ఇంకొక సూక్ష్మం ఏమిటి అంటే తల్లి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వాళ్ళు మాత్రమే రామానుగ్రహ పాత్రులు. తల్లి కోపానికి గురైనటువంటి వాళ్ళు కానీ, తల్లిని బాధ పెట్టినటువంటి వాళ్ళు కానీ రామక్రోధానికి గురైనటువంటి వాళ్ళు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఉదాహరణకి చెప్పుకుంటే మొట్టమొదట కాకాసురుడి వృత్తాంతం మనందరికీ తెలుసు. ఆ కాకాసురుడు వచ్చి తన గుండెల మీద గీరి గాయం చేస్తూ ఉంటే రాముడు కోపంతో అది చూసి బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. ఆ కాకాసురుడు ముల్లోకాలు తిరిగాడు, ఎవ్వరూ కాపాడలేకపోయారు. మళ్ళీ వచ్చి సీతమ్మ తల్లి పాదాల దగ్గర పడితే పాపం తల్లి కదా ఆమె, పోన్లేండి వదిలేయండి అందిట. అప్పుడు రామచంద్రుడు సరే ఆవిడ అనుగ్రహించింది కాబట్టి వేసిన బ్రహ్మాస్త్రం వ్యర్థం కాకూడదు కాబట్టి సరే నీ కన్నుని మాత్రం తీసుకెళ్ళిపోతుంది, నీ ప్రాణాలను అయితే హరించదు అని చెప్పి వరం ఇచ్చాడు స్వామి. ఎందుకు? కాకాసురుడు తల్లి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు కాబట్టి. అక్కడ ఇంకొక సూక్ష్మం కూడా ఉంది. రావణాసురుడు అంతటి వాడిని రాక్షసుడిని చంపాలి అంటే రాముడికి మరి కోపం రావాలి. కోపం రాందే ఎటు మనిషిని ఎవరు బాధ పెట్టారు కదండి. ఇప్పుడు దొంగతనం చేసిన వాడికి ఒక శిక్ష ఉంటుంది, మర్డర్ చేసిన వాడికి ఒక శిక్ష ఉంటుంది. సో వాడు చేసిన తప్పుని బట్టి శిక్షలు ఉంటాయి, అంతేగాని దొంగతనం చేసిన వాడిని ఉరివేసారు కదా. అలాగా మరి రాముడికి కోపం రావాలంటే, రావణాసురుడిని చంపాలంటే అంత తప్పు చేయాలి రావణాసురుడు. మరి చంపే అంత తప్పు చేయాలి. మరి ఎలా? అంత కోపం ఎప్పుడు వస్తుంది రాముడికి అని చెప్పి దేవతలు పరీక్షించినటువంటి సందర్భం ఇది. అంటే అప్పుడు అర్థమైందమ్మో సీతమ్మ తల్లిని బాధపడితే రాముడికి చాలా కోపం వస్తుంది అని తెలుసుకున్నారు వాళ్ళు. అలాగే తర్వాత సుగ్రీవుడు రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే తన నగలన్నీ మూట కట్టి జార విడుస్తుంది. అక్కడ ఒక చోట నలుగురు వానరులు కూర్చుని ఉండడం చూసి ఆ చోట జార విడుస్తుంది ఆ నగల మూటని. ఇండైరెక్ట్గా స్వామికి చెబుతోంది ఆవిడ, రామా
నెక్స్ట్ నువ్వు అనుగ్రహించవలసిన వాడు ఇక్కడ ఉన్నాడు, ఈయన్ని నువ్వు వచ్చి కలు అన్నట్టుగా. తరువాత విభీషణుడు సీతాదేవి అశోకవనంలో కూర్చుని రాక్షసులందరి చేత బాధింపబడుతూ ఉంటే విభీషణుడి భార్య శరమ అనే ఒక ఆవిడ రోజూ వచ్చి సీతాదేవిని ఓదార్చి 4 మంచి మాటలు మాట్లాడి వెళ్ళేదిట. అలాగే విభీషణుడి కూతురు కూడా రోజు వచ్చి అలాగే మాట్లాడి వెళ్ళేట. ఎవరైనా మనల్ని ఓదార్చడానికి ఎవరైనా వస్తే మన దగ్గరకు వచ్చి మనతో 4 మాటలు ప్రేమగా మాట్లాడుతూ ఉంటే వివరాలు తెలుసుకుంటాం కదండి. మరి అలాగే సీతమ్మ తల్లి, ఎవరమ్మా మీరు, ఇంతమంది రాక్షసుల మధ్యలో మీరు ఇలా మంచిగా మాట్లాడుతున్నారంటే నేను ఫలానా విభీషణుడి గారి భార్యనండి, నేను ఫలానా విభీషణుడి గారి కూతురునండి అని చెప్తే ఆవిడ మనసులోనే అబ్బా విభీషణుడిని ఆశీర్వచనం చేసింది ఆవిడ. అంతటి గొప్పవాడికి భార్య కాబట్టి ఈవిడే ఇంత బాగా మాట్లాడుతోంది అంటే ఆయన ఇంకెంత గొప్పవాడు అని లోపల ఒక పాజిటివిటీని క్రియేట్ చేసింది ఆవిడ. ఆ విధంగా విభీషణుడు రామానుగ్రహ పాత్రుడయ్యాడు. ఈ విధంగా సీతాదేవి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వాళ్ళందరూ కూడా రామానుగ్రహ పాత్రులయ్యారు. ఇంకా హనుమ గురించి చెప్పనే అక్కర్లేదు. పరిపూర్ణమైన సీతమ్మ తల్లి కటాక్షం ఉంది అంటే అది హనుమ మీదే రామాయణంలో. ఎందుకంటే ఆయనే కదా చాలా ఆనందింపజేశాడు ఆవిడ శోకంలో ఉన్నప్పుడు. కాబట్టి హనుమకి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. నువ్వు భరతుడితో సమానమయ్యా అని చెప్పి కౌగలించుకున్నాడు, మనందరికీ తెలిసింది. కాబట్టి అటువంటి రామచంద్రుడు సీతమ్మ తల్లి కోసం యుద్ధమే చేశాడే, సీతమ్మ తల్లిని ఆనందపరిచినటువంటి వాళ్ళ కోసం యుద్ధాలు చేశాడే, సీతమ్మ తల్లిని బాధ పెట్టినటువంటి వాళ్ళతో యుద్ధం చేసి సంహరించేశాడే, ఆవిడ్ని ఆనందపరిచినటువంటి వాళ్ళకి రాజ్యాలే ఇప్పించాడే. మరి అటువంటి రామచంద్రుడు యుగం మారితే, రాముడు కృష్ణుడైతే సీతమ్మ తల్లి మీద ప్రేమ అలాగే ఉందా లేదా అని చూడాలనుకున్నారో ఏమో మన లీలాసుకుల వారు మనకు తెలియదు. కానీ రాముడు కృష్ణుడై కృష్ణుడు మళ్ళీ రాముడైతే ఎలా ఉంటుందో అని ఈ శ్లోకంలో మనకి చెబుతున్నారు. రామో నామ బభూవ తదబలా సీతేతి తాం పితుర్వాచ పంచవటీతటే విహరతస్తస్యాహరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరేర్హుంకారతః శృణ్వతః సౌమిత్రే క్వ ధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరః పాంతునః. ఈ శ్లోకంలో లీలాసుకుల వారు కృష్ణుణ్ణి ఒక్కసారిగా రాముడిగా చూపించారు మనకి. యశోదాదేవి కృష్ణుణ్ణి నిద్రపుచ్చడానికని చెప్పి ఉయ్యాల్లో కృష్ణుణ్ణి పడుకోబెట్టి ఉయ్యాలూపుతూ ఈ విధంగా కథ చెబుతోందిట. అబ్బాయి, రాముడనే ఒక రాజున్నాడు అన్నట్ట కృష్ణుడు ఉయ్యాల్లోంచే. మనం కూడా కథ చెప్తూ ఉంటే కొడతాం కదా, అలా కొట్టేట అని. ఆయనకి సీత అనే ఒక భార్య ఉంది అని చెప్పిందిట. మళ్ళీ అన్నట్ట. రాముడిని తన భార్యతో సహా తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు అడవికి పంపించేశాడు అని చెప్పిందిట. మళ్ళీ అన్నట్ట. వాళ్ళు పంచవటి దగ్గర ఆశ్రమం వేసుకుని ఉంటుండగా రావణాసుడనే ఒక రాక్షసుడు వచ్చి సీతాదేవిని ఎత్తుకు వెళ్ళిపోయాడు అని చెప్పిందిట. చెప్పగానే ఉయ్యాల్లో ఉన్నటువంటి కృష్ణుడు తాను బాలుడనని మర్చిపోయి, తాను ఉన్నది ద్వాపరయుగమని మర్చిపోయి ఒక్కసారిగా ఉయ్యాల్లోంచి లేచి, లక్ష్మణ ఏది నా విల్లు 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 తీసుకురా, వెళ్ళి సీతాదేవిని తెచ్చుకోవాలి రావణాసురుణ్ణి చంపి అని అన్నట్టు. ఒక్కసారి మాయ కమ్ముకున్నట్టయిందిట యశోదాదేవికి. మళ్ళీ తెలివి తెచ్చుకొని మళ్ళీ మామూలు స్థితికి వచ్చి ఉయ్యాల్లో పడుకొని ఏమీ తెలియనట్టుగా తల్లి చెబుతున్న రామాయణాన్ని మళ్ళీ వింటూ హాయిగా పడుకున్నట్ట స్వామి. అటువంటి కృష్ణుడు మమ్మల్ని క్షేమముగా జూచుగాక అని లీలాశుకుల వారు ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. ఎంత అందంగా ఉంది కదా. అంటే ఏ యుగమైనా, ఏ అవతారమైనా
తల్లి మీద ప్రేమ అలాగే ఉంది స్వామికి అని ఇంకొకసారి మనకి లీలాసుకుల వారు ఇందులో చూపించారు. కాబట్టి భగవంతుణ్ణి మనం చేరాలంటే ముందుగా తల్లి అనుగ్రహానికి పాత్రులం అవ్వాలి. తల్లి పురుషకారం చేస్తుంది, మన తరఫున మాట్లాడుతుంది. కాబట్టి ఇంతటి అందమైన సన్నివేశాన్ని మనకు అందించినటువంటి ఆ మహానుభావులకి, ఆ మహానుభావుల యొక్క చరణ యుగళకి పాదాభివందనం చేస్తూ మళ్ళీ ఇంకొక కృష్ణలీలతో ఇంకొక వీడియోలో కలుద్దాం. హరే కృష్ణ, జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.